హాయ్ అండి. ఈరోజు నేను ఎంతో కమ్మనైన బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా బాగుంటుందన్నమాట. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ముందుగా నేను వచ్చేసి 2 బీరకాయలు అయితే తీసుకున్నానమాట. ఈ 2 బీరకాయలని శుభ్రంగా కడిగేసుకుని ఇలా చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట అండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కడాయిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట అండి. ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మినపప్పు అయితే వేసుకోవాలన్నమాట. ఈ మినపప్పు అనేది ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలన్నమాట అండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ మినపప్పు అనేది మనకి మంచిగా ఫ్రై అవుతే చాలా బాగుంటుందన్నమాట అండి. కమ్మగా ఉంటుందన్నమాట. ఈ మినపప్పు అనేది మనకి సగం వరకు ఫ్రై అయితే సరిపోతుందన్నమాట అండి. ఈ విధంగా చక్కగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు అయితే వేసుకోవాలన్నమాట అండి. పచ్చిమిర్చి వచ్చేసి ఒక 4-5 పచ్చిమిర్చి అయితే తీసుకుని ఇలా సగానికి కట్ చేసి వేసుకోవాలన్నమాట అండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలన్నమాట అండి. ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పచ్చిమిర్చి అనేవి మనకి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట అండి. ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ తాలింపు అనేది మనకి మాడిపోకుండా మంచిగా ఫ్రై అయితే మనకి బీరకాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట అండి. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అవ్వాలన్నమాట అండి. ఈ విధంగా ఫ్రై అయ్యేటంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా పచ్చిమిర్చి అన్నీ మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలను అయితే వేసేసుకోవాలన్నమాట అండి. చూసారు కదండి, ఇలా బీరకాయ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట అండి. ఇలా చక్కగా బాగా ఈవెన్గా కలుపుకున్న తర్వాత కాసేపు ఈ బీరకాయలని ఉడికించుకోవాలన్నమాట. మనకి బీరకాయల్లోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అప్పటి వరకు కూడా ఇలా బాగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి మనం రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట అండి. ఇలా సాల్ట్ వేసేసుకున్న తర్వాత కూడా మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోండి. చూసారు కదా, ఇలా బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట అండి. చూసారు కదా, మనకి బీరకాయలోంచి వాటర్ అనేది బయటకు వస్తుంది కదండి. చూసారు కదా, మళ్ళీ వాటర్ అంతా కూడా మనకి బీరకాయలోకి ఇంకిపోయేటంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ ఉండాలన్నమాట అండి, లేదంటే అడుగు పట్టేస్తుంది అనమాట అండి. చూసారు కదండి, మనకి వాటర్ అంతా ఇంకిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత చింతపండు అయితే తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని వేసుకోవాలన్నమాట. ఇలా చింతపండు నానబెట్టాల్సిన అవసరం అయితే లేదనమాట అండి. చింతపండు ఇందులో వేస్తే మనకి మగ్గిపోతుంది అనమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి. ఇలా చింతపండు వేసేసుకున్న తర్వాత కూడా మరి కాసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. ఈ విధంగా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట. ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది డబుల్ అవుతుంది అనమాట అండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా కొత్తిమీర వేసేసుకున్న తర్వాత కూడా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. చూసారు కదా, ఇలా మంచిగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. మనకి బీరకాయ ముక్కలని, కొత్తిమీరని ఇవన్నీ పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట అండి. ఇలా పసుపు వేసేసుకున్న తర్వాత మరి కాసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. మనకి ఆయిల్ పైకి తేరేటంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. చూసారు కదండి, మనకి వాటర్ అంతా ఇంకిపోయింది కదండి. ఇప్పుడు మనకి ఆయిల్ అనేది పైకి తేరడం స్టార్ట్ అవుతుంది అనమాట అండి. ఇలా కొద్ది కొద్దిగా మనకి మంచి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయ్యేటంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట అండి. మరీ డ్రైగా ఫ్రై అయిపోయేలాగా చేసుకోకూడదు అనమాట. ఈ విధంగా అయితే సరిపోతుంది అనమాట అండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట అండి. మనకి ఇది కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట. మంచిగా బాగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి. చూసారు కదండి, మనకి కంప్లీట్గా చల్లారిపోయింది కదండి. ఇప్పుడు ఈ చల్లారిపోయిన మిశ్రమాన్ని మనం మిక్సీ బౌల్లోకి అయితే వేసేసుకుందామండి.
ఇలా మిక్సీ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట అండి. మరీ ఎక్కువ వాటర్ వేయకండి, మనకి రైస్లో కాబట్టి ఇలా కొంచెం గట్టిగా చేసుకుంటే బాగుంటుంది అనమాట అండి. ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి. సరేనా అండి, బాయ్ బాయ్.